గొడవలు ఉన్న సమాజం మంది, కుల సంస్కృతులు ఉన్న సమాజం అది. అంటే మనిషి తాలూకు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిన ఆఫ్రికా వెళ్తే తెగలు ఉంటాయి, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో రకమైన వర్ణాల మీద గొడవ ఉంటుంది. మనకి కులాలు గొడవలు ఉన్నాయి, అది యాక్సెప్ట్ చేద్దాం, ఉన్నాయి. కొన్ని కులాలు అత్యధికంగా ఉన్నాయి, ఎక్కువ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ అధికారం ఉంది, నేను దానేం కాదంటలేదు, దాన్ని ఎవరు తగ్గించట్లా. కాకపోతే అది ఒక కులాన్ని దూషించి ఇంకో కులానికి న్యాయం చేయకుండా అలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో కులాన్ని దూషించకుండా కూడా అణగారిపోతున్న కులాలకి న్యాయం చేయడానికి జనసేన పార్టీ బలంగా నిర్ణయం తీసుకుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్కో సమాజానికో ఎవరికైనా సరే ప్రతి కులంలో హార్డ్ లైనర్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ కులమే ఇష్టం, అది మన సమాజ తాలూకు వాస్తవం, దాన్ని ఏం కాదనలేదు. కాకపోతే నాయకత్వం వహించే వాళ్ళకి నేను ఒక ఉద్యమకారుణ్ణి అయితే, నేను కేవలం ఒక కులానికే నాయకుడిని అయితే నేను మాట్లాడే విధానం వేరుంటుంది. కానీ మనం పార్టీ పెట్టినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటంటే అన్ని కులాల సమానం గౌరవించాలి, అణగారిన వర్గాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు అండగా నిలబడాలి. ఒక కులానికి తక్కువ మనకి ఇది జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళకి ఎక్కువ చేయి. దానికి వేరే కులాలను తిట్టాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం, అది మన సంస్కృతి కాదు, మన జనసేన సంస్కృతి, అది నా సంస్కృతి కాదు. ఎవరిని తిట్టకుండానే నేను అందరికీ న్యాయం చేయగలిగే సమర్థత, దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్నవాడు. అంటే ఆర్గ్యుమెంట్ ఉంటే, అంటే నేను ఇదే తెలంగాణ ఆర్గ్యుమెంట్ నేను కూర్చున్నప్పుడు 2014 స్పీచ్ పెడుతున్నప్పుడు నన్ను కొట్టడానికి చాలామంది వచ్చారు అక్కడ, రాళ్ళు వేయడానికి. దీనికి నేను ఎలా మాట్లాడుతున్నా నా శత్రువు కూడా నా మాటకు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాలి, మనం ఉన్నది. ఎందుకంటే మేము అందరికీ ఉన్నాం. అలా మీరు గొడవ పెట్టుకుంటానంటే సంతోషం, నేను కూడా గొడవ పెట్టుకుని వెనక్కి వెళ్ళను, నీ తలకాయ నా తలకాయ తెగిపోవాలి. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళాం గొడవలు, మీరు కాదు కూడదు, మీరు మూర్ఖత్వంగా వెళ్ళిపోతానంటే సంతోషం, ఐఎమ్ రెడీ. కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే సమాజానికి అందరికీ చేయడానికి, నాయకత్వానికి చాలా బలమైన విస్తారమైన ఆలోచన విధానం ఉండాలి, ఆలోచన విస్తృతి, భావ విస్తృతి చాలా విశాలంగా ఉండాలి. ఎంతసేపు కూర్చోబెట్టి ఎంతసేపు తక్కువ స్థాయిలో ఆలోచనే ఉంటే మనం ముందుకెళ్ళాం. సో నేను ఆలోచిస్తున్న విధానం ఇది. అలాగే మనకి మిమ్మల్ని అందరినీ ఎందుకు ప్రత్యేకించి పిలిపించాను, ఎక్కువ మంది అని ఇంకా సరిపోరు నాకు తెలిసింది. ముందుగా నా మాటగా ప్రతి ఒక్కరికి, రాని ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పండి, మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగారని చెప్పండి. అంటే నా కారణం కూడా చెప్తాను. నాయకులందరూ అడుగుతారు, మా వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే ఫస్ట్ వాళ్ళు వచ్చింది నన్ను చూసి వచ్చారు, అంటే ఎందుకంటే ఇది నేను ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు, వాళ్ళు నా మీద అభిమానం ఒక్క రోజులో కాదు, కొన్ని దశాబ్దాలుగా మేము కలిసి ఒక సినిమానో ఇంకోటో ఇంకో రాజకీయం ఇంకోటో పోరాటాలు ఇన్ని చేసుకుంటే వచ్చాం. గత 4 సంవత్సరాలుగా పెట్టుకున్న అభిమానం అన్నీ పెరిగి ఈ రోజు నీ స్థాయికి వచ్చింది. కానీ ఒకే రోజు మీకు కనెక్ట్ అవ్వండి, మీకు గౌరవిస్తారేమో కానీ మీ వెంట తిరగరు. సో నేనేమనుకున్నాను, ప్రతి ఒక్కరు చాలామంది కష్టపడుతూ ఉన్నారు, ఇక్కడ పేరు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున జనసేన పార్టీకి బలమైన శక్తి మీరే. నాకు ఫస్ట్ ఎందుకంటే నాయకులు వస్తారు వెళ్ళిపోవచ్చు, భావాలతో ఎలైన్ అవ్వచ్చు, భావాలతో వీగిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ నిరంతరంగా ప్రవహించేది జనసేనతోటి నాతోటి మీరే. దీంట్లో ఎందుకంటే మీరే లేకపోతే, అంటే నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, మనలో ఐక్యత. నేను రామారావు గారు ఒక మాట అన్నా, నేను నుంచుంటే, నేను ఒక కుక్కను నుంచోబెడితే గెలుస్తాను చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నమాట. మెదక్లోనే ఎక్కడ సైడ్ మన తెలంగాణలో ఎప్పుడు కల్వకుర్తి ఆయన ఓడిపోయారు. అంటే ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనా సరే నేను ఎప్పుడు నేనే అని అనుకున్నప్పుడు దెబ్బతింటారు. అది మనం చూపించింది ఆ ఉదాహరణ. నేను ఏ రోజున కూడా 10 లక్షల మంది మన కోసం వచ్చిన ధవళేశ్వరం దగ్గర నుంచి, అనంతపురంలో 3.5 లక్షల మంది వచ్చిన, ఏ రోజున కూడా లేదంటే నా సినిమాలు హిట్ అయినా, నా సినిమాలు ఫ్లాప్ అయినా, లేదంటే మన పిఆర్పీలో అద్భుతంగా ఉన్న పిఆర్పీ ఓడిపోయిన, నేను మటుకు ఏ రోజున కూడా నా మనసులో కూడా, నిద్రలో కూడా, కళలో కూడా ఏ ఒక్క వ్యక్తిని నేను అగౌరవపరచలేదు. ఇంతమంది ప్రజలు నేను గుండెలో పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇంత మాత్రం ప్రేమ ఇచ్చారు చాలు. నాకు ఎందుకు నమ్ముతానంటే, ఇది ఎవరైనా సరే సమూహం ఇంత ఇష్టపడే ప్రజల్ని, మీ అభిమానాన్ని నేను
ఒక గ్రాంటెడ్గా తీసుకునే వ్యక్తిని నేనేదో దిగొచ్చాను, నేనేదో పెట్టి పుట్టాను అని నేను ఎప్పుడు అనుకోను. నేను చాలా సర్వసాధారణంగా చాలా మామూలు అందరిలాంటి వ్యక్తిని. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చేమో, అది వేరే. అంతేగాని నేనైతే నా గురించి అంత అనుకో. నేను ఎంత సామాన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తానో అంత సామాన్యంగా ఉంటాను నేను. సో నేను అలాంటి అదే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ప్రతి నాయకులకి ఏం చెప్పాను, ప్లీజ్ మా వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వాళ్ళు తిడతారు, నేను చెప్పాను, తిడతారు. నా సినిమా బాగాలేకపోతే తిడతారు నన్ను. నేనేమంటాను, ఇంత ఇష్టం మీరు 10 సార్లు ఇష్టం చూపించినప్పుడు ఒకసారి తిడితే నేను ఎందుకు భరించకూడదు? భరిస్తాను. మీరు తిట్టే హక్కు ఉంది మీకు. మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు, మీరు ఇంత అండదండలుగా ఉన్నప్పుడు మీరు నన్ను ఒక మాట అనటానికి మీకు హక్కు ఉంది. మీరు నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కాదు, మీకు హక్కు ఉంది. నేనేం కోరుకున్నానంటే మిమ్మల్ని మన నాయకులు ఇబ్బంది పడ్డా కానీ ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తే, మిమ్మల్ని గుర్తించినట్టుగా అనిపిస్తే ఆ తప్పు నాది, నా మీద వేసుకుంటున్నాను, నన్ను తిట్టండి, సంతోషంగా తిట్టండి. ఎందుకంటే నాకు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, నా స్థానంలో కూర్చోండి, నాకు అందరికీ గుర్తించాలని ఉంది, అందరికీ సముచితమైన స్థానం ఇచ్చి చెప్పాలని ఉంది. కానీ నేను ఒక 10 మందిని పిలిచి, ఇక్కడున్న 5 మందిని పిలిచి బాధ్యత ఇమ్మంటే మళ్ళీ వాళ్ళని వాళ్ళు కొట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడున్న స్టేజ్ పైన మనకి ఒక పెద్దలకి ఇచ్చినా కానీ, లేదంటే ఇక్కడ కూర్చున్న మన అన్నదమ్ములకి ఇచ్చినా కానీ, 5 మందికి ఇచ్చినా కానీ గొడవలు ఎప్పుడు ఉన్నాయి. ఎందుకంటే కష్టం, అంత కష్టం. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం కష్టం. అలాంటిది ఇంత ప్రేమతో వచ్చిన అభిమానాన్ని స్ట్రీమ్లైన్ చేయడం ఒక టైం తీసుకుంటుంది. జనసేనకి శత్రువులు బయట వాళ్ళు అవసరం లేదు, జనసేన వాళ్ళు చాలా. నేనేమంటానంటే మనయన్నీ ఒక గోబీ డెజర్ట్లో, గోబీ ఎడారిలో చెంగీస్ ఖాన్ తాండాలి. అన్ని తాండాలను ఏకం చేసి జగజ్జేత్ అయ్యాడంటే ఎంత శక్తి పాపం, ఎంత కష్టపడి ఉంటాడు మనకి చెంగీస్ ఖాన్. అలాగే మనం కూడా ఏంటంటే మనలో మనకు ఉంటాయి, యాక్సెప్ట్ చేద్దాం. మనలో గొడవలు ఉన్నాయి. నాకు ఈ నచ్చడు, ఇంకొకరికి ఆయన నచ్చడు, వాళ్ళిద్దరు కలిపి నేను నచ్చను, ఈ గొడవలు ఉంటాయి. కానీ మనందరూ కలిపి ఒక ఆశయం నచ్చుతుంది, జనసేన నచ్చుతుంది, సర్దుకుంటాం, జాగ్రత్త పడతాం, మాట తోలం, బలంగా పోరాటం చేస్తాం. నేను కోరుకునేది అంటే మన గుంటూరు మీరు ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్గా అవ్వాలి. మిమ్మల్ని పొలిటికల్ పార్టీ, నేను అందరూ అడుగుతారు ఎందుకు ఆర్గనైజేషన్ డెవలప్ చేయలేదు అని అంటారు. మన వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ముఖ్యమంత్రి, బాగా డబ్బులు వాళ్ళు, వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చొని అండగా ఉండేవాళ్ళు. మనకి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మామయ్య గారు పెట్టిన పార్టీ ఆల్రెడీ కట్టేసి ఇంట్లో వెళ్ళిపోయారు సంతోషంగా. మనకు అలా కాదు కదా, చిన్న బేస్మెంట్ పునాదుల నుంచి మనమే తవ్వుకొని మనమే వేసి మనీ లేచి మనం లేపుతుంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఆల్రెడీ ఇళ్లలో కట్టుకున్న వాళ్ళు మీకు ఇల్లు లేదని ఈజీగా తిట్టడం, ఎందుకంటే మన పునాది మనమే వేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఉండాలి మనం, అంటే ప్యూరిటీతో ఉండాలని చెప్పి నేను ఎవరిని తీసుకోలేదు. ఒక్క మిమ్మల్ని నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీరు బలంగా పోరాటం చేయగలరు. క్షేత్రస్థాయిలో మీరు పోరాటం చేసేది మీరే, మేం కాదు. నేను తిరుగుతాను, కానీ మీకు నేను ఆ సముచిత స్థానం ఇవ్వాలి అంటే నన్ను ఫస్ట్ నేను మిమ్మల్ని అడగటానికి, నాకు బలంగా పనిచేయని అని చెప్పడానికి, నా సొంత ఇంటి విషయం కాదు ఇది, మన రాష్ట్ర విషయం ఇది, సమాజ విషయం ఇది. నేను ఇల్లుని ఇలా నడుపుతాను, నా భావజాలం ఇలా అని చెప్పడానికి ఫస్ట్ నేను పోరాటం చేయకుండా మిమ్మల్ని ఎలా పోరాటం చేయమని అడుగుతాను? నేను నిలబడకుండా మీరు ఎలా నిలబడండి అనే ఆ నైతిక హక్కు నాకు లేదు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు పార్టీని ఎక్స్పాండ్ చేయలేదంటే ఆన్ పర్పస్ ఎక్స్పాండ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎలాంటి వ్యక్తినో, ఎంత నడక చూపిస్తానో, ఏ విషయం, నన్ను ఎవరో 10 మంది తిడితే నేను ఎలా ప్రవర్తిస్తానో మీకు తెలియాలి. ఒకసారి నేను పాటించే విధానాలు ప్రమాణాలు అయిపోతాయి. నేను సినిమాలో కూర్చోబెట్టి ఒక 2 ప్యాంట్ మీద ప్యాంట్ వేసేది ఫ్యాషన్ అయిపోయింది అది ఒకరోజు. అలాగే మన ఎర్రకండు వేసుకుంటే ఫ్యాషన్ అయిపోయింది. అలాగే నేను గబుక్కి నేను తిట్టేశాను అనుకోండి, ఇలా తిట్టేయాలి కామోసి అందరిని తిట్టేస్తే అందుకని నేను పరీక్ష పెట్టున్నాను. వచ్చే ఈ మొదటి 4 సంవత్సరాల్లో నేను ఎలా ఉంటాను, నన్ను ఒక 6 నెలలు ఒకళ్ళు పిచ్చిగా తిడితే నేను ఎలా ప్రవర్తిస్తాను, ఏ పరిస్థితుల్లో నాకు కోపం వస్తాయి, ఏ పరిస్థితుల్లో మనం ఒక మాట ఇలా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కూర్చొని వ్యక్తిగతంగా తిడితే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎలా స్పందిస్తాడు, ఇవన్నీ నాకు తెలియాలి, మీకు కాదు, నాకు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే నాకు కోపం వచ్చేసి తిట్టేస్తే
క్రమం తప్పుద్ది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు నేను చూపించాను నేను ఎలాంటి వ్యక్తిత్వం అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నియంత్రణతో పార్టీ నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పార్టీలో కీలకమైన స్థానాల్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.